హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఎపిసోడ్ చూసారా? బాగా అనిపించింది కదా. అసలు నామినేషన్స్ ఫైర్లో ఉన్నాయి ఒక్కసారిగా. సో ఈ కామనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ కామనర్స్కి ఫస్ట్ టైం వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతుంటే చాలా చూడాలనిపించింది చాలా రోజుల తర్వాత. అసలు స్టార్టింగ్ నుంచి అసలు అగ్ని పరీక్షలో ఏదైతే ఉందో అదే ఫైర్ కనపడింది. సో ఈ మాస్క్ మ్యాన్ హరీష్ గారు అయితే అసలు కంబ్యాక్ అయ్యాడు, చాలా బాగా మాట్లాడాడు, చాలా ప్రాపర్గా పాయింట్స్ పెట్టాడు. సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క మాట ఒక బుల్లెట్లా దూసుకొని వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే అతను ఇంతకుముందు చాలా మూడీగా ఉన్నాడు, అసలు ఏం మాట్లాడలేకుండా కొంచెం ఇదిగా ఉన్నాడు, అసలు ఫుడ్ కూడా తినకుండా ఎవరితో కలవనీయకుండా ఉన్నాడు. సో కలవకున్నాడు. ఇప్పుడు కంప్లీట్గా కంబ్యాక్ అయ్యడము, చాలా బాగా మాట్లాడతారు, పాయింట్స్ బాగా మాట్లాడతారు. కామనర్స్ అందరిలోకి వెళ్ళా పాయింట్స్ బాగా క్లారిటీగా మాట్లాడిందంటే సో మాస్క్ మ్యాన్ హరీష్ గారు అని చెప్పుకోవాలి. తర్వాత శ్రీజ మాట్లాడింది, ప్రియా మాట్లాడింది, మళ్ళీ అది వాళ్ళే సేమ్ స్టోరీ లాగా సేమ్ రిపీటెడ్ విధంగానే మాట్లాడుతున్నారు. సో డీమాన్ పవన్ కూడా కొన్ని పాయింట్స్ చాలా బాగా క్లియర్గా చెప్పాడు. సంజన గారి విషయంలో చాలా పాయింట్స్ బాగా క్లియర్ చెప్పాడు. ఆవిడ ఎవరి మాట వినదు, సో ఆవిడ ఏమనుకుంటే అదే చేస్తుంది, అబద్ధాలు చెప్తుంది, అవన్నీ నిజాలే. నిజం చెప్పాలంటే చాలా నిజాలు చెప్పాడు, ప్రాపర్గా మాట్లాడాలని అనిపించింది. సో పాయింట్స్ వరకే చెప్తున్నాను, అతను ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అనేది నువ్వు పక్కన పెడితే పాయింట్స్ ప్రాపర్గా పెట్టాడు. సో అది ఫస్ట్ టైం ఒక నామినేషన్స్లో కామనర్స్ వర్సెస్ కామనర్స్లోనే వాళ్ళకే సో నామినేట్ చేసుకోవడం అంటే చాలా 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 బాగా అనిపించింది. సో ఫైనల్గా ఒక పర్సన్ అయితే నామినేట్ చేశారు, అది హరీష్ గారినే నామినేట్ చేశారు. హరీష్ గారిని నామినేట్ చేసేసి మిగతా సెలబ్రిటీస్ ఒక 4 సెలబ్రిటీస్ని చేశారు. 4 సెలబ్రిటీలో ఒకరు సుమన్ అన్న, తర్వాత సంజన, ఫ్లోరా, తర్వాత రీతు. ఇందులో హరీష్ గారిని కామనర్స్ని ఒకరిని పెట్టారు. సో మ్యాగ్నెటిక్ బోర్డులో సో ఫస్ట్ కామనర్స్ అందరినీ పిలిచేసేసి వాళ్ళలో వాళ్ళు నామినేట్ చేసుకొని ఒక 5 మందిని నామినేట్ చేయాలి. ఆ 5 మందిలో 4 సెలబ్రిటీస్ ఉండాలి, ఒకరు కామనర్స్ ఉండాలి. సో ఆ కామనర్ వచ్చేసేసి హరీష్ గారిని నామినేట్ చేశారు. హరీష్ గారిని నామినేట్ చేసిన పాయింట్ చాలా సిల్లీ పాయింట్. ఆల్రెడీ గొడవ పడేసేసి వీకెండ్లో కూడా నాగార్జున వరకు కూడా మాట్లాడేసి నాగార్జున వరకు చెప్పేసేసి వీకెండ్లో ఒక రచ్చ అయిపోయిన రెడ్ ఫ్లవర్ పాయింట్ని మళ్ళీ తీసుకొచ్చేయడం అనేది చాలా సిల్లీ అనిపించింది. ఖచ్చితంగా మాస్క్ మ్యాన్కి ఇది చాలా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి. సో అలా జరిగింది. బట్ ఈ ఎవరినైతే నామినేట్ చేశారో ఈ 4 సెలబ్రిటీస్ని వాళ్ళకి పాయింట్స్ ప్రాపర్గానే చెప్పారనిపించింది. కొన్ని విషయాలు కొన్ని అయితే సో చాలా సిల్లీగా అనిపించాయి, కొన్ని సిల్లీ పాయింట్సే చెప్పారు అనిపించింది. కామనర్స్ కూడా పాయింట్స్ బాగా పెట్టగలరనే ఒక ఒపీనియన్ వచ్చింది. బట్ కాకపోతే అదే గొడవ, అదే గట్టిగా అరుచుకోవడం, అదే వీళ్ళు గట్టిగా అరుచుకోవడం అంటే ఈ శ్రీజ ఈ ప్రియ వీళ్ళిద్దరూ కూడా సేమ్ రొటీన్ స్టోరీ. వాళ్ళకి అసలు బుద్ధి రాలేదనిపిస్తుంది. సో ఒక పాయింట్ని లాగి తలకాయ నొప్పిస్తారు వాళ్ళు. సో అలా జరిగింది. మొత్తం అందరినీ కలిపి వాళ్ళలో వాళ్ళు ఒకరిని నామినేట్ చేసుకొని మిగతా 4 సెలబ్రిటీస్ నామినేట్ చేసుకొని వాళ్ళు తీసుకొచ్చేసి మళ్ళీ సో గార్డెన్ ఏరియాలోకి వచ్చి గార్డెన్ ఏరియాలో మళ్ళీ ఈ సెలబ్రిటీస్ని పిలిచి సెలబ్రిటీస్ని ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళని స్వాప్ చేయాలి. సో వాళ్ళని స్వాప్ చేసే విషయంలో సో వీళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళందరూ మాట్లాడుకొని వేసేసి వీళ్ళు నామినేట్ చేయాలి. సో ఏంటంటే ఇంతకుముందు కలిపి మాట్లాడుకొని నామినేట్ చేస్తారని ఉంది కదా ఇంతకుముందు బిగ్ బాస్లో. సో ఏదైతే లూప్ హోల్ ఉందో అదే లూప్ హోల్ని పట్టుకొని వేసేసి నామినేట్ చేయడం అనమాట. అదే లూప్ హోల్ అంటే ఇంతకుముందు మీరందరూ కలిపి నామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక గొడవ ఉండేది. ఇప్పుడు అది కాదు, బిగ్ బాస్ గారే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు, మీరందరూ కలిపి ఒకరిని నామినేట్ చేయండి అని చెప్పేసి. ఏదైతే లూప్ హోల్ ఉందో అదే లూప్ హోల్ పట్టుకొని చేసేస్తున్నారు అనమాట. సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు కదా. సో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి సో మీరందరూ గ్రూప్ అయిపోయి ఒక గేమ్ ఆడండి, ఒక గొడవ పడండి, ఒక కొట్టుకోండి అని చెప్పేసి సో అదే విధంగా అనమాట. సో ఏదైతే లూప్ హోల్స్ ఉంటాయో అదే లూప్ హోల్స్ బిగ్ బాస్ గారు గేమ్ ఆడించడం జరుగుతుంది. సో మొత్తానికి వాళ్ళకి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అంతా కలిపి కొంతమందిని కామనర్స్ని సెలబ్రిటీస్తో స్వాప్ చేశారనమాట. సో వాళ్ళలో ఫైనల్గా ఇప్పుడు కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా, రీతు, హరీష్, రాము ఫైనల్గా వీళ్ళని నామినేట్ చేశారు. సో శ్రీజాన్ కూడా నామినేట్ చేశారు. సో ఇంతమంది నామినేట్ చేస్తే అందరూ కూడా కామనర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి పోయి పెట్టేశారు అనమాట సెలబ్రిటీస్. సో అందరిని 4 నామినేషన్లో పెట్టారు. బట్ లాస్ట్లో డీమాన్ పవన్ క్యాప్టెన్ కాబట్టి మీరు ఎవరైనా సేవ్ చేయొచ్చు అంటే సో రీతు గారి విషయంలో చాలా అన్యాయం జరిగింది అనిపించింది. రీతుని సేవ్ చేస్తారేమో అనుకున్నాడు అందరూ కూడా, నేను కూడా అదే అనుకున్నాను. రీతుని సేవ్ చేస్తాడేమో డీమాన్ పవన్ అంటే పోయి శ్రీజాన్ సేవ్ చేశాడు. సో ఇక్కడ రీతు గారి గురించి ఒక విషయం మాట్లాడుకోవాలి. స్టార్టింగ్ రీతు గారు రాగానే అసలు పరమ చిరాకు అనిపించింది నాకైతే. ఎంత చిరాకు అనిపించింది రీతు గారి విషయంలో.
సో ఏంటి ఆవిడ స్టార్టింగ్లో ఏడుస్తుంది, అది మరి చిన్న పిల్లల కంటే దారుణంగా ఏడుస్తుంది. ఆవిడ కావాలని చేస్తుందా ఏం చేస్తుందో తెలియదు కానీ సో ఆవిడని బుజ్జగించడానికి కళ్యాణ్ వెళ్తున్నాడు. సో బుజ్జగించడం వరకే కళ్యాణ్ గారిని తీసి అవతల పెట్టేస్తుంది ఆవిడ. సో ఏంటో ఆవిడ ఆ రేంజ్లో మళ్ళీ తనుజ గారు వచ్చి మళ్ళీ మాట్లాడేది. తనుజ గారు నిజం చెప్పుకోవాలి, తనుజ గారు చాలా మంచిగా మాట్లాడేది. తనుజ గారు మాట్లాడి నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది చూసుకో, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు, నువ్వు మీ మమ్మీ డాడీని చూసుకొని మీ మమ్మీ డాడీ కోసం నువ్వు వచ్చావు, ఇక్కడికి వచ్చేసి నువ్వు ఏం ఆడుతున్నావు గేమ్, నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసుకుంటున్నావు అసలు, సో చూసుకున్నాడు అని చెప్పేసి చాలా మంచి పాయింట్స్ చెప్పింది, చాలా బాగా చెప్పింది పాపము. సో నిజంగానే చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి తనుజ గారు ఆ విషయంలో. సో చాలా కన్సోల్ చేయడం కానీ ఏదైనా విషయం కానీ చాలా బాగా చెప్పింది తనుజ గారు. సో ఈ రీతు గారు ఏమంటున్నారు, నేను ఎవరిని కూడా నేను కావాలని నేనేం డిమాండ్ పవన్ నేనేం గెలిపించలేదు, సో అది నాకు తెలియకుండా అయ్యింది అని చెప్పేసి చెప్పింది. తెలియకుండా నాకు నేను చూడలేదు, అది నేనేం కావాలని ఏం చేయలేదని చెప్పేసి చెప్పింది. మళ్ళీ లాస్ట్లో ఏమంటుంది, సో డిమాండ్ పవన్ సేవ్ చేయకపోతే లాస్ట్లో ఏమంటుంది, నేను డిమాండ్ పవన్ ఇంత బ్యాడ్ అయిపోయి అందరు బ్యాడ్ అయిపోయినా కానీ నన్ను సేవ్ చేయలేదు సో అని చెప్పేసి చెప్తుంది. ఏటో సో నిజంగా రీతు గారి కష్టం పగోడు కూడా రాకూడదు అనిపిస్తుంది. ఎందుకంటే డిమాండ్ పవన్ అనుకుంటా ఉంటే ఆయన పాపం ఆయన సేవ్ చేయలేదు ఆవిడని. సో చాలా 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 బాధ ఇస్తుంది కొంతమందికి. నేను చెప్తున్నా కదా రీతు గారికి పాజిటివ్ ఎపిసోడ్ ఇది కూడాను. ఎందుకు పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్తున్నానంటే, సో ఖచ్చితంగా రీతు సోలో ఫైటర్, రీతు చీత, రీతు అది ఇది అని చెప్పేసి ఫ్యాన్ పేజ్లు వచ్చేస్తాయి. రీతు గారికి చాలా చాలా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి, చాలా పాజిటివ్ అవుతారు. డిమాండ్ పవన్ నెగిటివ్ అయినా కానీ రీతు ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పవన్కి అంత సపోర్ట్ చేసినా కానీ డిమాండ్ పవన్ రీతుకు సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా బలంగా ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే ఓన్లీ సెలబ్రిటీసే కాదు, ఇక్కడ మళ్ళీ కామనర్స్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, కావాలంటే చూసుకోండి పాత ఎపిసోడ్లో, నేను పాత వీడియోస్ అన్ని చూడండి. పాత వీడియోలో నేను చెప్పాను కామనర్స్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, కామనర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి నేను స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను. కామనర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇంకా ఒక విషయం కూడా చెప్పాను నేను, ఏంటంటే 2 కప్స్ ఉంటాయి ఈసారి. ఒక కప్పు కాదు, బిగ్ బాస్లో ఒక కప్ కాదు, 2 కప్స్ ఉంటాయి, ఒకటి కామనర్స్కి ఒక సెలబ్రిటీకి. సో 2 హౌసెస్ 2 కప్స్, 2 హౌస్ కాన్సెప్ట్ లాగా ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 2 కప్స్ ఉండే అవకాశం చాలా ఉంది. మీరు గుర్తుపెట్టుకొని లాస్ట్ వరకు చూడండి. సో నేను ఫస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పాను 2 కప్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ లాస్ట్లో. సో ఇంకో విషయం కూడా చెప్పాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కామనర్స్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు క్లియర్ కట్గా ఒక హింట్ ఇచ్చారు. సో స్టార్టింగ్లో మిమ్మల్ని తీసేస్తున్నా వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పలేదు వాళ్ళు. అసలు స్టేజ్ దగ్గర వరకు తీసుకొచ్చేసి స్టేజ్ దగ్గర వాళ్ళని మాట్లాడలేదు, ఏమీ మాట్లాడేసి వాళ్ళు కన్సోల్ చేయడమో లేకపోతే మీరు మళ్ళీ ఛాన్సెస్ వస్తుందని చెప్పేసి చెప్పడం ఏం చెప్పలేదు. సో డెఫినెట్గా వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి వచ్చే అవకాశం అని చెప్పి నేను అప్పుడే గెస్ చేశాను. సో కామనర్స్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి, సెలబ్రిటీస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. సో చాలామంది వస్తున్నారు, సుహాసిని గారంట, సో వీళ్ళ పచ్చలమ్ముకునే వాళ్ళు అలెక్ టిపికల్స్ వాళ్ళు వస్తున్నారు. సో అదేవిధంగా చాలామంది ఉన్నారు, కొంతమంది సీరియల్ యాక్టర్స్ వస్తున్నారు. సో సెలబ్రిటీస్ కూడా చాలామంది వస్తున్నారు. అలాగే ఇక్కడ కామనర్స్లో అయితే నాగప్రశాంత్, ఈ అనూష, వీళ్ళు కొద్దిమంది వస్తున్నారు. సో వీళ్ళందరూ మళ్ళీ వచ్చేసి వీళ్ళు మళ్ళీ ఫీల్డ్లోకి దిగేసేసి మళ్ళీ వీళ్ళు గేమ్ ఆడటం స్టార్ట్ చేస్తారు. ఇది కొంచెం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, కంప్లీట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన సాటర్డే రోజు మనీష్ గారు మాట్లాడిన మాటలు చాలా 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 మెచ్యూర్డ్గా మాట్లాడనిపించింది. ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడానంటే హౌస్లో ఆయన అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు, బట్ కాకపోతే ఆయన చెప్పుకోలేదు, ఎక్కడా కూడా ఎక్స్పోజ్ చేయలేదు. ఎక్స్పోజ్ చేసే టైంకి ఆయన బయటకు వచ్చేసాడు. ఎంత క్లియర్గా చెప్పాడంటే, సో చాలా 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 క్లియర్గా భరణి గారు చాలా బాగా ఆడుతున్నారు, చాలా క్లెవర్గా ప్లే చేస్తున్నాడు, ఇమ్మాన్యుల్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి, సంజన గారు ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి కొంచెం పాయింట్స్ కూడా చాలా చాలా క్లియర్గా చెప్పాడు. సో కొంచెం ఇంపాక్టివ్ ప్లేయర్స్ ఎవరు బాటం ఉన్నారని చెప్పేసి నీట్గా క్లియర్గా చెప్పాడు. అక్కడ మనీష్ గారి యొక్క క్లారిటీ అక్కడ మైండ్ అక్కడ కనపడింది, బ్రెయిన్ మనీష్ గారి బ్రెయిన్ అక్కడ కనపడింది, ఎంత క్లియర్గా చెప్పాడని చెప్పేసి. సో అది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అసలు కొత్త ట్విస్ట్లు వస్తున్నాయి. సో కామనర్స్ సెలబ్రిటీస్ చేశారు, కామనర్స్ అంటే టెనెంట్స్ ఓనర్స్ చేశారు, ఓనర్స్ టెనెంట్స్ చేసేసారు, స్వాప్ చేసేసారు. సో ఖచ్చితంగా రేటింగ్ కోసం ఈసారి బిగ్ బాస్ హిట్ చేయడం కోసం వాళ్ళు ఏ నిర్ణయం అయినా తీసుకోవడానికి రెడీ అయిపోతున్నారు. సో ఎలాగైనా చేసేస్తున్నారు. ఈ బిగ్ బాస్ 8లో కూడా అంతే. సో ఎవరైతే వెళ్ళిపోయారో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వేసేసారు. సో వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి మంచిగా రేటింగ్ విషయంలో కానీ,
సో రీచ్ వస్తుంది అని అనుకుంటే వాళ్ళు ఏదైనా చేసేస్తున్నారు. బిగ్ బాస్ 9లో కూడా రూల్స్ అన్ని టక్క 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 మార్చేశారు. బిగ్ బాస్ 8లో కూడా అంతే. బిగ్ బాస్ 8లో కూడా ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చేసి లోపలికి వదిలి మళ్ళీ వాళ్ళతో గేమ్ ఆడిపించి మళ్ళీ వాళ్ళు రకరకాలుగా జరిగింది. సో ఈసారి కూడా అదే ఛాన్సెసే అదే విధంగా ఉన్నాయి. బిగ్ బాస్ 8లో ఫార్మేట్ ఏదైతే ఫాలో అవుతున్నారో అదే ఫార్మేట్లోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఓన్లీ సెలబ్రిటీసే ఉంది. అప్పుడు బిగ్ బాస్ 9లో కానీ బిగ్ బాస్ 8లో కానీ. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కామనర్స్ సెలబ్రిటీస్ అంతా కలిపి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లాగా వచ్చేస్తారు. సో కంప్లీట్ బీభత్సం అయిపోతుంది ఈసారి, మామూలు బీభత్సం కాదు. ఇక నామినేషన్ పాయింట్స్లో సుమన్ అని పెట్టారు. సుమన్ అని పెట్టేసి ఏం పాయింట్ చెప్పారంటే అతను ప్రాపర్గా ఆడట్లేదు, అతని క్యాలిబర్కి, అతనికి ఉన్న ఇదికి, అతని యొక్క ఎక్స్పోజర్కి, అతనికి ఉన్న టైమింగ్కి సరిగా ఆడట్లేదు అని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు. సో అందరూ కూడా కొంతమంది ఆర్గ్యూ చేశారు, కొంతమంది ఓకే అన్నారు. సో చివరికి సుమన్ అన్న అయితే బోర్డులో పెట్టారు. తర్వాత సంజనా గారిని కూడా అలాగే పెట్టారు. సంజనా గారు అయితే ఆవిడ డిమాన్ పవన్ సంజనా గారి విషయంలో పాయింట్స్ బాగానే పెట్టాడు అనిపించింది. సో బట్ పాయింట్స్ బాగానే పెట్టాడు, కరెక్ట్గానే చెప్పాడు. ఎందుకంటే ఆవిడ మాటలు ఫ్లిప్ చేస్తారు, ఆవిడ అబద్ధాలు చెప్తారు, అది కరెక్టే. కానీ ఆవిడ ఒకసారి ఏదైనా అనుకుంటే ఆవిడ అనుకున్నదే చేస్తారు, వేరే వాళ్ళు చేయదు, అది కూడా కరెక్టే. సో ఆ విధంగా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆ పాయింట్స్ ఏదో చెప్పారు, పాయింట్స్ కరెక్టే అని చెప్పాడు. బట్ కాకపోతే సంజనాన్ కూడా ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆవిడ డబుల్ స్టాండర్డ్, ఇతను మాస్క్ మ్యాన్ హరీష్ కూడా అదే చెప్పాడు. సో ఎప్పుడైతే ఆవిడ కెప్టెన్ అయ్యారో, కెప్టెన్ అయితే ఆవిడ కొంచెం ఈవిల్ బిహేవియర్ కనిపించింది నాకు. సో అందుకని చెప్పేసి నాకు ఆవిడ నామినేట్ చేసేసి ఆయన కూడా పాయింట్స్ చెప్పాడు. సో ఇక శ్రీజ, ప్రియ అదే పాయింట్స్ చెప్పారు, రకరకాల పాయింట్స్, వాళ్ళు అనుకున్న పాయింట్స్. ఎందుకంటే గాజులు వేసుకొని కూర్చో అని చెప్పేసి అనడము. సో ఆ పాయింట్ కూడా శ్రీజ చెప్పింది, ప్రియ కూడా కొన్ని పాయింట్స్ చెప్పేసింది. సో ఆవిడ ఫుడ్ టాస్క్ గురించి చెప్పేసింది. సో ఇక తర్వాత ఫ్లోరాని పెట్టేసి ఫ్లోరా ఆవిడ డిఫెండ్ సరిగా చేసుకోవట్లేదు. ఆవిడ కనీసం బోరింగ్గా చెప్తుంటే కనీసం ఆవిడ గురించి ఆవిడ డిఫెండ్ చేసుకోవట్లేదు, సైలెంట్గా నించుంది. ఆవిడ డిఫెండ్ చేసుకోవట్లేదు, సరిగా మాట్లాడట్లేదు, ఆవిడ యాక్టివిటీ లేదని చెప్పేసి ఫ్లోరాని తీసుకొని బోర్డులో పెట్టేశారు. తర్వాత రీతుని తీసుకొని రీతు గురించి కొంచెం ఫైట్ చేశాడు. సో నామినేషన్లో కొంచెం ఫైట్ చేయడం జరిగింది డీమాన్. సో డీమాన్ అలా నామినేషన్స్లో ఫైట్ చేయడం జరుగుతుంటే హరీష్ గారు ఒక రేంజ్లో తీసుకున్నారు క్లాసు డీమాన్కి. సో ఇక్కడ సొంతంగా ఉండేవాళ్ళు, కొంతమంది క్లోజ్గా ఉండేవాళ్ళు ఒక విధంగా, సో నార్మల్ క్లోజ్గా లేని వాళ్ళ మీద ఒక విధంగా మాట్లాడుతున్నారు. సో అలా కాదు, అశ్వత్థమతః కుంజరహ అని చెప్పేసి చెప్తున్నాడు. చాలా బాగా పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పాడు, కుట్టినట్లే చెప్పేశాడు హరీష్ గారు. సో చాలా బాగా మాట్లాడారు. సో హరీష్ గారు ఏదైతే మాట్లాడాడో పాయింట్స్ అన్ని చాలా క్లియర్గా, చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. సో నాతో మీరు అంటే హరీష్ గారి విషయంలో కళ్యాణ్కి చెప్పారనమాట. సో అంటే ఇది పడాల కళ్యాణ్. సో మీరు నాకు స్టాండ్ తీసుకున్నా పర్లేదు, నేను స్టాండ్ తీసుకొని చెప్పడం తప్పే. సో ఇక్కడ నుంచి మీరు ఎవరు స్టాండ్ తీసుకోవద్దండి, నేను చూసుకుంటాను, నేను ఫైట్ చేస్తానని చెప్పి చాలా గట్టిగా మాట్లాడాడు, చాలా క్లియర్గా మాట్లాడి అనిపించింది ఈసారి మాత్రం. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈసారి చాలా క్లారిటీగా ఉన్నాడు, కంబ్యాక్ అయ్యాడు హరీష్ గారు. చాలా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పాలి నేను. సో అలా జరిగింది. బట్ శ్రీజ విషయంలో మాత్రం శ్రీజ ఏదైతే పాయింట్స్ చెప్పిందో ఆ పాయింట్స్ అన్నీ కూడాను, సో ఈ రీతు గారి విషయంలో పాయింట్స్ కొన్ని ఏదో పతివ్రత శిరోమణి అని చెప్పేసి చెప్పడము, కొన్ని పాయింట్స్ అని చెప్పేసి రైస్ చేసింది శ్రీజ గారు. సో ఆ రైస్ చేసిన పాయింట్స్ ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ శ్రీజ గారు ప్రియా గారు మళ్ళీ అది రొట్టెలాగా గట్టిగా మాట్లాడి సో కొంచెం ఇరిటేషన్ వస్తుంది. పాయింట్ మాట్లాడి కొంచెం సైలెంట్ అయిపోయి కొంచెం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వచ్చిన మాట్లాడము ఒకరి ఎత్తు. సో వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యలోకి పోయి మాట్లాడడం అనేది ఇది కొంచెం తీసుకోలేరు జనాలు, ఆడియన్స్ కొంచెం ఇరిటేషన్ వస్తుంది. సో ఖచ్చితంగా శ్రీజ గారు కనుక ఉండిందంటే శ్రీజ గారు వెళ్ళిపోయే ఛాన్సెసే ఉన్నాయి. ఎందుకంటే జనాలకి ఇరిటేషన్ వచ్చేసింది ఆవిడ మాట్లాడే మాటలకి. సో ఆవిడకి గేమ్స్ ఆడే అవకాశం రాలేదు, ఒకటి గేమ్ ఆడిచింది, అది ఫెడల్ టాస్క్. సో ఆ ఫెడల్ టాస్క్లో సరిగా చేయలేదని చెప్పేసి మనీష్ మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అతనే వెళ్ళిపోయాడు. సో ఈ శ్రీజ ఒక లెక్కన శ్రీజాని తీసి అవతల పెట్టేస్తారు. సో ఆవిడ నామినేషన్స్లోకి వెళ్ళలేదు కాబట్టి కొంచెం వరకు అలాగా. సో ఆవిడ కొంచెం సేవ్ అవుతూ వచ్చారేమో అనిపించింది. శ్రీజాని పెడితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చాలా ట్రెండింగ్, చాలా పాజిటివిటీ ఉన్నది ఏంటంటే ఎవరికంటే రీతుకి వస్తుంది. రీతుకి ప్లస్ డిమాన్కి, వీళ్ళిద్దరూ కలిపి కొంచెం పాజిటివిటీ ఉంది. డిమాన్కి అయితే ఖచ్చితంగా లేడీస్ ఫ్యాన్స్ ఉంటారు. సో రీతికి కూడా అలాగే ఫ్యాన్స్ తయారవుతారు, ఎందుకంటే సోలో ఫైటరు, సోలో చీతా అని చెప్పేసి ఫ్యాన్ పేజ్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఒక రకమైన పాజిటివిటీ వచ్చేస్తుంది. ఆవిడ ఫ్లిప్ చేసుకుంటున్నారు, ఆవిడ ఆర్గ్యుమెంట్స్కి ఆవిడే కాంట్రాడిక్ట్గా మాట్లాడుతున్నారు. బట్ కానీ ఇక్కడ రీతికే పాజిటివిటీ వస్తుంది, ఎందుకంటే ఆవిడ సపోర్ట్ చేసిన డీమాన్ ఆవిడకి సపోర్ట్ చేయాలని చెప్పేసి పాజిటివిటీ వచ్చేస్తుంది అనమాట.
సో అలాగా నేను ఎవరి సపోర్టు మాట్లాడను, నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను. నిజానికి నేను ఫార్మేట్ ఏంటి, నేను లాజిక్ ఏంటి, అసలు ఎవరి పాయింట్ కరెక్ట్ ఎవరి పాయింట్ రాంగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. సో నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, వాళ్ళకి సపోర్ట్ చేసిన అసలు సమస్య లేదు, నేను ఎవరికి సపోర్ట్ చేయను. సో నేను సపోర్ట్ చేసేది అంటే ఫార్మేట్కి లాజిక్కి పాయింట్ ప్రాపర్గా ఉంటే మాట్లాడతాను. ఇదే మాస్క్ మ్యాన్, ఇదే హరీష్ అసలు సరిగా మాట్లాడలేదు, అసలు సైకోలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పాను పాత వీడియోస్లో. సో ఇప్పుడు ప్రాపర్గా మాట్లాడారు కాబట్టి పాయింట్స్ చాలా క్లియర్గా మాట్లాడని చెప్పేసి నేను చెప్తున్నాను. సో అదే నాకు అనిపించింది, నేను కరెక్ట్ అనిపిస్తుంది, నాకు కరెక్ట్ అనిపిస్తుంది. నేను ఏ వీడియోస్ చూడడం ఎవరిని చూడడం, జస్ట్ స్ట్రైట్ అవే నేను ఎపిసోడ్ చూసి మాట్లాడుతున్నాను. సో లైవ్ కూడా అప్పుడప్పుడు చూస్తున్నాను, ఒకసారి లైవ్ కూడా చూడను. బట్ కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది, నేను చెప్తున్నాను, కరెక్ట్గా ఉన్నదన్నట్టుగా చెప్పేస్తాను. సో కామనర్స్ ఈ బోర్డులోకి అన్నీ పెట్టుకొని వచ్చారు. సెలబ్రిటీస్ ఫొటోసు, తర్వాత ఈ కామనర్స్ ఫోటో ఒకరిని పెట్టుకొని వచ్చేసి ఒక 5 మంది మెంబర్స్ తీసుకొని వచ్చేసి గార్డెన్ ఏరియాలో పెడితే, సో ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ సెలబ్రిటీస్ వచ్చేసి మొత్తం అంతా కలిపి ఈ కామనర్స్కి కొంతమందిని స్వాప్ చేయాలన్నమాట. ఒక ఇద్దరిని స్వాప్ చేయాలి, కామనర్స్ స్వాప్ చేయాలి. స్వాప్ చేసేసి వీళ్ళలో కూడా ఒకరిని అక్కడ అలాగే ఉంచాలి. సో ఇద్దరితో స్వాప్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి. సో ఆ విధంగా నామినేట్ చేశారు. ఇక్కడ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. అంటే హౌస్ అంతా మాట్లాడుకొని వచ్చేసి నామినేట్ చేయాలి. కళ్యాణ్ విషయంలో సో నువ్వు ఎవరితో నాకు కలవట్లేదు, ఎవరితో నాకు మాట్లాడట్లేదు, సో ఒకరితో మాట్లాడి ఒకరితోనే స్టిక్ అని అంటున్నాడు. సో రీతు మాట్లాడి రీతుతోనే మాట్లాడుతున్నావు, మాస్క్ మాట్లాడు, కొంతమందితోనే నువ్వు ఓన్లీ కామనర్స్తోనే ఉంటున్నావు, సెలబ్రిటీస్ మాట్లాడట్లేదు అని చెప్పేసి సో ఇమాన్యుల్ చెప్పాడు. ఆ పాయింట్ అందరూ వీళ్ళు డిస్కస్ చేసుకొని వచ్చి చెప్పాడు. సో దాని కొంచెం నేను ఎవరితోనో మాట్లాడాల్సిన అవసరం లేదు, సో నా వరకు పాయింట్ వస్తే నేను మాట్లాడతాను, నా వాయిస్ రైజ్ చేశాను, అందరితో నేను కలిసి మాట్లాడలేను కదా, ఇద్దరు మాట్లాడతాను, నేను పోయి గెలకలేను కదా అని చెప్పేసి డిఫెండ్ చేసుకోవడం జరిగింది కళ్యాణ్. బట్ ఎవరితో నాకు కలవట్లేదు అని చెప్పేసి నాకు అలాగే అనిపించింది, ఎందుకంటే ఇంతకు ముందు కూడాను సో కలివిడిగా ఉండట్లేదు ఆయన అనే అయితే నాకు అనిపించింది. సో అదేవిధంగా ప్రియాను కూడా నామినేట్ చేశారు. ప్రియాను ఫుడ్ విషయంలో అసలు సెలబ్రిటీస్ కాదు, వాళ్ళే ఓనర్సే ఫుడ్ తింటున్నాడు, ఈట్ మైండ్ఫుల్ అని చెప్పేసి వాడిందంట. సో అందుకని చెప్పేసి ఆ పాయింట్ మీద సో నామినేట్ చేసేసి చెప్పేశారు. తర్వాత ఫ్లోరా గారి విషయంలో కూడా ఫ్లోరా గారికి నామినేట్ ఎవరు కూడా అసలు స్వాప్ చేయలేదు, ఫ్లోరా గారిని అలాగే ఉంచేశారు. సో రీతు గారిని కూడా అలాగే ఉంచారు. రీతు గారి విషయంలో సో ఆవిడ దగ్గర ఆర్గ్యుమెంట్ చాలా గట్టిగా చేసింది రీతు గారు. తర్వాత మాస్క్ మ్యాన్ సో చాలా గొడవలు జరిగినాయి, మళ్ళీ స్వాప్ చేసుకోవడం, మాట్లాడుకోవడం. రీతు గారి విషయంలో అసలు నేను తప్పు చేశాను, నేను మిస్టేక్ చేశాను, సో నేను ఐ విల్ కరెక్ట్ ఇట్, నేను ఫైట్ అని చెప్పేసి ఐ విల్ ఫైట్ అని చెప్పేసి చెప్పింది రీతు గారు. డెఫినెట్గా నేను కంబ్యాక్ ఇస్తాను అని చెప్పేసి రీతు గారు చెప్పారు. సో రీతు గారికి ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆవిడని కార్నర్ చేశారు. రీతు గారిని డీమాన్ పవన్ కార్నర్ చేశాడు. అసలు ఆ రీతును సేవ్ చేసినంటే ఖచ్చితంగా అది రీతు గారికి నెగిటివ్ అయ్యేది. రీతుని ఎప్పుడైతే సేవ్ చేయలేదో రీతు ఖచ్చితంగా ఇది పాజిటివ్ అయ్యే ఎపిసోడ్, ఎందుకంటే కొద్దిమంది సోలో గర్ల్ అంటే చీతా ఈ ఫైటింగ్ లాగే చీతా అని చెప్పేసి ఒక ఫ్యాన్ పేజ్, ఒక సెపరేట్ ఫ్యాన్స్ ఖచ్చితంగా రెడీ అవుతారు. ఖచ్చితంగా పాజిటివిటీ వచ్చే ఎపిసోడే రీతు గారికి. అలాగే హరీష్ గారికి కూడా చాలా పాజిటివ్ ఎపిసోడ్ ఇది. సో తర్వాత రాముకి నెగిటివ్ ఎపిసోడ్ అని చెప్పుకోరు. రాము అసలు స్పందించలేదు. రాము కూడా ఒక రకంగా సో ఆయన పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, ఏదో అలా న్యూట్రల్గా వెళ్ళిపోతాడు రాము. ఎందుకంటే అసలు అతను సరిగా రిప్లై ఇవ్వలేదు, అంటే నాకు నేనుగా నామినేట్ చేసుకుందామని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. సో అక్కడ స్టాండ్ లేదనమాట. అక్కడ స్టాండ్ లేదంటే ఇప్పుడు తనని తానే నామినేట్ చేసుకుని తనను తానే బోర్డులో పెట్టుకుంటానంటే అక్కడ స్టాండ్ లేదు, అతని దగ్గర పాయింట్స్ లేవు, అతని దగ్గర ఆర్గ్యుమెంట్ లేదు అని అర్థం. సో అక్కడ ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది రాము గారికి. సో అది జరిగింది. మళ్ళీ తర్వాత శ్రీజ విషయంలో శ్రీజ చెప్తున్న మాట, సో ఈవిడ సంజన గారు శ్రీజ విషయంలో చెప్పిన పాయింట్స్ అన్నీ కూడాను కరెక్ట్ అయినప్పటికీ కూడాను సో ఆవిడ ప్రాపర్గా స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ చెప్పలేదు. మీరు అలాగే మాట్లాడతారు, గట్టిగా అరుస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో అలా చెప్పేసి అలా పెట్టడం వల్ల ప్రాపర్గా పాయింట్ అయితే పెట్టలేదేమో. బట్ మనకు అనిపించేది ఏంటంటే నిజంగానే శ్రీజ అలా మాట్లాడుతుంది, గట్టిగా అరుస్తుంది. అసలు వేరే వాళ్ళు మాట్లాడుతున్నా కానీ మధ్యలో పోయి కావు అని అరిసినట్లు మాట్లాడుతుంటారు. సో అది ఇరిటేషన్ చెప్పిస్తుంది, జనాలు కూడా అలాగే ఇరిటేషన్ చెప్పిస్తుంది. టీకా వాకింగ్ ఏ రేంజ్లో ఇరిటేషన్ చెప్పిస్తుంది. అది పాయింట్ కరెక్టే, బట్ కాకపోతే కొద్ది టు బి స్పెసిఫిక్గా చెప్పినట్టే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ డీమాన్ పవన్ ఆవిడని సో సేవ్ చేశాడు. సో అంతా అయిపోయిన తర్వాత రీతు మళ్ళీ ఏడుస్తుంది. స్టార్టింగ్లో ఏడ్చింది, మళ్ళీ ఎండింగ్లో ఏడ్చింది. సో స్టార్టింగ్లోనే రీతు ఏడుపుతో స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ ఎండింగ్లో కూడా రీతు ఏడుపుతోనే ఎండింగ్ అవుతుంది. సో రీతు స్టార్టింగ్లో ఏడ్చేసేసి మాట్లాడిన మాటలు ఏంటంటే కళ్యాణ్ దగ్గర తనూజ గారి దగ్గర మాట్లాడింది. తనూజ గారి దగ్గర ఏం మాట్లాడింది, సో నేను ఎవరికి హెల్ప్ చేయలేదు, డీమాన్ పైన అస్సలు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి స్టార్టింగ్లో చెప్పింది.
మళ్ళీ తర్వాత లాస్ట్లో ఏం చెప్పింది, సో నేను అంత హెల్ప్ చేసి డీమాన్కి అంత నెగిటివ్ అయిపోతుంటే సో నాకు మళ్ళీ నాకు సేవ్ చేయకుండా చూడు అని చెప్పేసి. సో ఏంటి ఈవిడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుందా లేకపోతే ఏం కార్డు ప్లే చేస్తుందా, అసలు సెంటిమెంట్ కార్డు విక్టిమెంట్ కార్డు, సో ఏంటో కామెడీగా. సో ఆవిడ మాటలకు ఆవిడే అసలు కాంట్రాడిక్ట్ ఉన్నా కానీ జనాల్లో పాజిటివిటీ అనేది వస్తుంది 100%. ఎందుకంటే సో దిస్ ఈజ్ అ బిగ్ బాస్ ఫార్ములా అనమాట. ఏంటంటే ఒక 5 మంది కలిపి ఒకరిని టార్గెట్ చేశారంటే డెఫినెట్గా ఈ 5 మందికి కాదు ఈవిడికే ఎవరైతే టార్గెట్ చేయబడ్డారో వీళ్ళకే పాజిటివిటీ వస్తుంది, వీళ్ళందరికీ కూడా నెగిటివ్ అయిపోతారు జనాల్లో. సో దిస్ ఈజ్ ద ఫార్ములా బిగ్ బాస్ అనమాట. సో స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి అంటే స్టార్టింగ్ సీజన్ అన్ని సీజన్ నుంచి చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి నాకు ఫార్ములాస్ తెలిసి దిస్ ఆర్ ఆల్ ద ఫార్ములాస్. సో ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళకి నెగిటివ్ అవ్వదు, టార్గెట్ చేసిన వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. పల్లా ప్రశాంత్ విషయంలో అలాగే జరిగింది. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో ఒకరిని టార్గెట్ చేసేసి ఎవరు ఆవిడ పేరు గుర్తురావట్లేదు, ఆవిడేనండి శ్రీమాన్తో గొడవ పడింది, ఆవిడ పేరు గుర్తురావట్లేదు, ఆవిడ కామెంట్ చేయండి మీకు ఎవరైనా గుర్తుంటే. సో ఆవిడకి చాలా పాజిటివిటీ వచ్చేసింది సో బిగ్ బాస్ సీజన్ 6లో. సో అందరూ ఆవిడని టార్గెట్ చేసి ఆవిడకే పాజిటివిటీ వచ్చేసింది. సో అందుకని చెప్పేసి ఎవరైనా టార్గెట్ చేస్తే వాళ్ళకే పాజిటివిటీ వస్తుంది. 5 మంది కలిపి ఒకరిని టార్గెట్ చేస్తే ఖచ్చితంగా ఆవిడకే పాజిటివిటీ వస్తుంది. సో అలా ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ బిగ్ బాస్ ఫార్ములా. సో ఇక్కడ డీమాన్ పవన్ విషయంలో నెగిటివిటీ వచ్చే అవకాశాలు ఉంది. సో హరీష్ గారు ఏదైతే మాట్లాడారో పాయింట్స్ అన్నీ కూడాను చాలా కొట్టినట్టుగా మాట్లాడాడు, చాలా క్లియర్గా మాట్లాడు, స్ట్రాంగ్గా మాట్లాడు, చాలా పాయింట్స్ చాలా పాజిటివ్గా వచ్చింది హరీష్ గారికి. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, రీతు గారికి హరీష్ గారికి వీళ్ళిద్దరికీను ఈ ఎపిసోడ్ అనేది చాలా పాజిటివిటీగా వచ్చింది. సో సంజన గారి విషయంలో కొద్దిగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నప్పుడు కూడా శ్రీజ గట్టిగా ఏడవడము అదేం అసలు వ్యాలిడ్లోకి రాదు. ఇక్కడ రీతు గారికి ఇతనికి హరీష్ గారికి చాలా పాజిటివ్ ఎపిసోడ్ ఇది, చాలా పాజిటివ్ ఎపిసోడ్ నేను చెప్తున్నా కదా. సో అది సో ఇక రాము గారికి అంత ఏం లేదు. సో ఫ్లోరా గారికి పాజిటివ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ సంజన గారి విషయంలో ఒక విషయం చెప్పాలి. సంజన గారు ఫ్లోరా గారికి హెల్ప్ చేస్తున్నారు ప్రతి విషయంలోనూ. సో జైల్లో కానీ ఫుడ్ తీసుకొని పోయి ఇస్తున్నారు. సో వాళ్ళ స్టార్టింగ్లో గొడవగా మొదలైపోయి వాళ్ళ ఫ్రెండ్షిప్ పీక్స్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. ఏంటంటే అసలు వాళ్ళు తినేకపోతుంటే వాళ్ళు చీర అడ్డం పెట్టేసేసి ఆవిడ తినేకి అడ్డం పెడుతుంది, కళ్యాణ్ వస్తే ఎండ పడుతుంది కదా అందుకని పెట్టేసి చీర అడ్డం పెట్టేసి అని చెప్తుంది. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ మామూలుగా వెళ్ళట్లేదు. సో ఫ్లోరా అంటే ఏమో అనుకున్నారు, ఫ్లోరా వచ్చేసి లక్స్ పాప సాంగ్ చూసారా బాలయ్య సినిమాలో. సో ఆ సాంగ్లో హీరోయిన్ ఆవిడ. సో ఎవరో అనుకున్న ఫ్లోరా గారు అంటే సో ఆవిడని రౌతాలా అని చెప్పేసి ఏమో అనుకున్నాను నేను. సో అప్పుడు నేను చాలా పిల్లోడిని, మనమంతా పిల్లోలము. నేనే పిల్లోని అంటే కొంతమంది ఇంకా అసలు పుట్టు కూడా పుట్టి ఉండరు. సో ఆవిడ పెద్ద హీరోయిన్. సో ఆవిడ చాలా అసలు ఇమడలేరేమో సో అనిపిస్తుంది నాకు. సో బట్ మాస్క్ మ్యాన్ ఏదైతే మాట్లాడాడో మాస్క్ మ్యాన్ నాకు అనిపించింది అంటే ఈజ్ పర్ఫెక్ట్ బ్లెండ్ ఫర్ బిగ్ బాస్ అనిపించింది. నాకు అగ్ని పరీక్ష షోలో కూడా అలాగే అనిపించింది. సో ఇప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. ఆయన మాట్లాడే మాట తీరు కానీ మాట్లాడే విధానం కానీ నేను ఫైట్ చేస్తా అని చెప్పేసి స్ట్రాంగ్గా చెప్పడం, కాన్ఫిడెంట్గా చెప్పడం డెఫినెట్గా పాజిటివ్ అయ్యే ఎపిసోడ్ ఉంది. సో అది సో ఇక్కడ ఇమానిలు భరణి గారు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అలాగే ఉంది ఈ రోజంతా కూడాను. సో ఎపిసోడ్లో హైలైట్ అయింది నిన్న ఎవరంటే హరీష్ గారు, రీతు గారికి పాజిటివిటీ వచ్చింది. సో డీమాన్ పవన్కి నెగిటివిటీ ఒక రకంగా. ఎందుకంటే రీతుని సేవ్ చేసింటే మామూలుగా ఉండేది కాదు. రీతుని సేవ్ చేసింటే అది వేరే ఎపిసోడ్, అదొక వేరే ఫ్లోలో వెళ్ళిపోయేది. ఇప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. సో వేరే ఇంతకుముందు ఉన్నవి ఇక్కడ ఉన్నవి డిఫరెంట్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే సో స్టార్టింగ్లో చెప్పింది అనమాట రీతు, నాకు నువ్వు నాతో ఈరోజు ఏమనకూడదు, రేపు ఏమనకూడదు, మా ఎల్లుండి కూడా ఏమనకూడదు అని చెప్పేసి చెప్పేస్తుంది అనమాట. సో అంటే ఈ వీక్ అంతా కూడాను నువ్వు నాతో ఏమనకూడదు, ఎందుకంటే నేను నీకు సహాయం చేసేసి నేను నీకు సపోర్ట్ చేసేసి నీకు క్యాప్టెన్ ఇచ్చాను కాబట్టి నువ్వు నాతో ఏమనకూడదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా అసలు ఇండికేషన్స్ ఇచ్చింది. బట్ డీమాన్ పవన్ని ఎప్పుడైతే హరీష్ గారు అలా అన్నారు, మీరు సాఫ్ట్ కార్నర్ చేసేసి ఓన్లీ రీతు గారితో సేవ్ చేస్తారు, ఒక ఫ్రెండ్స్ ఒక విధంగా వేరే ఒక విధంగా అని చెప్పేసి అక్కడ నరికేశారు హరీష్ గారు. సో అందుకని చెప్పేసి డీమాన్ పవన్ ఇక సేఫ్ జోన్ అంటారు, నన్ను సేఫ్ జోన్లో పడేస్తారు, నన్ను సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి లేక ఫ్రెండ్ నామినేట్ చేయడం చెప్పేసి అంటాడని చెప్పేసి అతను శ్రీజన్ సేవ్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి డీమాన్ పవన్ ఒక
ఒక కృతజ్ఞత భావన లేదేమో, క్రెడిబిలిటీ లేదేమో అని చెప్పేసి అతనికి కొద్దిగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. సో అది ఫ్రెండ్స్, నేను చెప్పే పాయింట్స్, నేను చెప్పే మాటలు, నేను చెప్పే లాజిక్స్, నేను చెప్పే రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా సెలబ్రిటీసు వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి, కామనర్స్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. సెలబ్రిటీస్ చాలామంది వస్తున్నారు, కామనర్స్ కూడా కొద్దిమంది బంచ్ ఆఫ్ పీపుల్ వచ్చే అవకాశం ఉంది. సో ఈసారి మాత్రం రచ్చ ఉంది. కంప్లీట్గా వాళ్ళు వీక్కి చేంజెస్ చేసేస్తున్నారు. ఒక్కో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ 8లోనే చాలా ట్విస్ట్లు ఇచ్చారు. బిగ్ బాస్ 7లో ఏమైతే ట్విస్ట్లు ఉన్నాయి దాని డబుల్ ట్విస్ట్లు బిగ్ బాస్ 9లో ఉన్నాయి. బిగ్ బాస్ 8లో ఉండే, బిగ్ బాస్ 8లో నుంచి బిగ్ బాస్ 9లో కూడా అంతే ఉన్నాయి. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయి. సో అది ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కటి అప్డేట్ మీకు చెప్పుకుంటూ పోతుంటాను. సో డిస్కస్ చేద్దాం, మనం మొత్తం డిస్కస్ చేద్దాం దాని గురించి. ఒకసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే వీడియోస్ ఫస్ట్ అయితే వీడియో లైక్ చేయండి. సో మీకు వీడియోస్ నేను చెప్పే పాయింట్స్ నచ్చినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఎంకరేజ్ చేస్తాను. కొంతమంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సో దానికి ఖచ్చితంగా మీరు వర్త్ అనేలా ఫీల్ అయ్యేలాగా నేను చెప్తాను, మాట్లాడుకుందాం. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.